ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. దీంతో ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుంది. ఈ కోవలో తాజాగా ఎకో పెన్ అందుబాటులోకి వచ్చింది. మామూలుగా అయితే పెన్తో పేపర్ మీద రాస్తాం, కానీ ఆ పేపర్ తోనే పెన్నును తయారు చేస్తే ఎలా ఉంటుంది అని ఓ మహిళ వినూత్నంగా ఆలోచించడమే కాకుండా ఆచరణలో కూడా పెట్టి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఆమె పేరే నూతక్కి ఆశ. కాలనీకి చెందిన నూతక్కి ఆశ 80% ప్లాస్టిక్ రహిత పెన్నును తయారు చేశారు. ఈ పెన్ను కూడా అన్ని పెన్నులాగా వాడి పడేసేదే అయినప్పటికీ పడేసిన తర్వాత మొక్కలా ఎదగడం దీని ప్రత్యేకత. ఇంక్ అయిపోయాక ఈ పెన్నును పారేస్తే దాని క్యాప్ చివరన ఇన్బిల్ట్ గా ఉండే విత్తనాలు మట్టిలో కలిసిపోయి తడి తగలగానే మొలకెత్తుతాయట. ఇక క్రాఫ్ట్ తో పెన్ను తయారు చేసి అందులో రీఫిల్ పెట్టి పెన్ను కింది భాగంలో రకరకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూర విత్తనాలను ఉంచుతారు. విత్తనాల చుట్టూ ఔషధాలతో కూడిన క్యాప్ ను పెడతారు. ఈ ఎకో ఫ్రెండ్లీ పెన్నులను ప్రస్తుతం సత్తుపల్లిలో తయారు చేస్తున్నారు. వీటిని పెద్ద సంఖ్యలో తయారు చేసేందుకు హైదరాబాద్ లో మరో 5 మిషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు నూతక్కి ఆశ. కాపాడుకోవటం మనందరి బాధ్యత అనే సందేశాన్ని భావితరాలకు తెలియచేసేలా మొక్కలు నాటాలని సూచించేలా తయారు చేసిన ఈ ఎకో పెన్ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానందను సైతం ఆకర్షించింది. దీంతో ఆమె నూతక్కి ఆశా దంపతులను తన క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకుని అభినందించారు. ఎకో పెన్ ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. రాసి పారేయకుండా అన్ని పెన్నులాగా రాసి బయట పారవేయకుండా మా పెన్నుతో రాసిన తర్వాత అయిపోయిన తర్వాత ఆ పెన్నును మీరు గినక భూమిలో నాటినట్లయితే కొన్ని రకాల మొక్కలు వస్తాయి. మేము డిఫరెంట్ సీడ్స్ ఇందులో పెట్టడం జరిగింది. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ పెట్టాము. మీరు ఇవి భూమిలో నాటడం వల్ల మొక్కలు పెరుగుతాయి. దానివల్ల పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాము, పచ్చదనాన్ని పెంచిన వాళ్ళం అవుతాము. మా పెన్ను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం, అలాగే భూ ఉష్ణోగ్రతలను తగ్గించడానికి అవసరమైన విత్తనాలను పంపిణీ చేయడము, అలాగే పచ్చదనాన్ని పెంచడము.